అంతరించిపోతున్న చేతి వృత్తులు కళలను భవిష్యత్తు తరానికి అందించేందుకు ముందుకొచ్చింది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మొక్కలు నాటేందుకు ప్రజలలో స్ఫూర్తి నింపుతోంది. మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో బ్యాంబూ ట్రీస్ పెంచుతున్నారు ఆదిలాబాద్ గిరిజన వాసులు. ఆదిలాబాద్ జిల్లాలో కోలం ఆదివాసీ గిరిజనులు వెదురుతో తయారు చేసే వస్తువులను విక్రయించి ఉపాధి పొందుతారు. ఆదివాసీ తెగలలో అత్యంత కడుపేదరికంలో నివసిస్తున్న కోలం తెగకు వెదురుతో తయారు చేసిన వస్తువులను అమ్మడమే జీవనాధారం. కేవలం వర్షాధార పంటలను పండిస్తూ ప్రత్యామ్నాయంగా సమీప అడవి ప్రాంతంలో దొరికే వెదురుతో రకరకాల వస్తువులను తయారు చేసి వాటిని విక్రయించి తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఇటీవల అటవీ ప్రాంతంలో వెదురు దొరకకపోవడం, అటవీ శాఖ వెదురు సేకరణపై ఆంక్షలు విధించడం, ప్రస్తుత ప్రభుత్వం వెదురు వస్తువులకు ప్రోత్సాహం ఇవ్వకపోవడంతో కోలం తెగ ఆదివాసీలకు జీవనాధారం కష్టంగా మారింది. కులస్తులు పడుతున్న కష్టాల గురించి తెలుసుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ వారికి ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వచ్చారు. అందులో భాగంగా ఆదిలాబాద్ రూరల్ మండలం లోహర మొలెలగుట్ట ప్రాంతంలోని 8 గ్రామాల గిరిజనులకు వెదురు మొక్కలు అందించేందుకు ప్లాన్ చేశారు. లోహర గ్రామ పెద్ద ఇచ్చిన 5 ఎకరాలలో దాదాపు 5,000 వెదురు మొక్కలను నాటిస్తున్నారు. ఇప్పటికే 2,000 వెదురు మొక్కలను నాటారు. ఈ వెదురు మొక్కలు ఏడాదిన్నరలోగా ఏపుగా పెరిగి వస్తువుల తయారీకి ఉపయోగపడతాయి. కోలం గిరిజన యువకులకు వెదురు వస్తువుల తయారీపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడానికి ఇక్కడే శిక్షణ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి కారంగుల ప్రణయ్ తెలిపారు. ట్రైబల్స్ లలో 9 తెగలలో కోలం విలేజ్ అంటే బిలో పవర్టీ విలేజ్ లలో కోలం తెగ అన్నది ఒకటి. జీవన ఆధారం ఏంటంటే వెదురు బొంగులు జీవన ఆధారం. అయితే ఈ జీవన ఆధారానికి కావాల్సిన వెదురు బొంగు ఇప్పుడు ఫారెస్ట్ లో దొరకలేకపోతుంది. ఈ వెదురు బొంగు తేవడానికి దాదాపు 20 నుంచి 30 కిలోమీటర్లు ప్రతిరోజు అడవిలోకి వెళ్ళి వెదురు బొంగు తేవడం జరుగుతుంది వాళ్ళ పని చేసుకోవడానికి. వీళ్ళ ఆర్టిషన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ అంటే పూర్వీకుల నుంచి తాత ముత్తాతల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వెదురు బొంగుతోటే జీవనం సాగించేవాళ్ళు. అయితే వాళ్ళకి ఇప్పుడు ఏమైంది, వెదురు బొంగు అన్నది ఫారెస్ట్లో దొరకకపోవడం, లేకపోతే ఫారెస్ట్ వాళ్ళు ఆపడం కూడా ఒకటి మెయిన్ కారణమే. ఎందుకంటే వాళ్ళ స్పీషీస్ని కాపాడుకోవడం. సో దీనికి వినూత్నంగా ఒక ప్రోగ్రామ్ తీసుకొద్దాం అనుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా సంతోష్ అన్న ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చి ఇక్కడ టేకం రావుజీ పటేల్ అనే సొంత వ్యవసాయ పొలంలో 5 ఎకరాల భూమిలో పైలట్ ప్రాజెక్ట్ కింద 5 ఎకరాలలో వెదురు బొంగులు ప్లాంటేషన్ ప్లాన్ చేస్తున్నాం. ఇది 1.5 ఇయర్లో చేతికొచ్చి వీళ్ళకి ఏ తగిన పని చేసుకుంటున్నారో వృత్తికి ఉపయోగపడే వెదురు బొంగు సహాయపడుతుందని మేము అనుకొని ఇది ఇక్కడ ప్లాంటేషన్ ప్రారంభించాము. ఇప్పటివరకు 50% ప్లాంటేషన్ పూర్తయింది. మినిమం 2,000 నుంచి 3,000 మొక్కలు పడుతున్నాయి. ఇంకా 50% మొక్కలు సంతోషణ గారు వచ్చిన రోజు ప్లాంటేషన్ జరుగుతుంది. చాపలు, గుల్లలు, బుట్టలు, పూల కుండీలు, టీ కప్పులు, సాసలు ఇలాంటివి తయారు చేయడం ఆదివాసీల సాంప్రదాయ వృత్తిలో భాగం. ఇవి మార్కెట్లో కొత్త డిమాండ్ను సృష్టిస్తున్నాయి. తమకు కాస్తంత శిక్షణ ఇప్పిస్తే మరింత వైవిధ్యంగా వస్తువులు తయారు చేస్తామని యువకులు చెబుతున్నారు. వెదురు ఉత్పత్తుల మార్కెట్ను విస్తరించడం ద్వారా ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా మారి తమ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉపాధి కల్పించేందుకు వెదురు మొక్కలను నాటిన ఈ కార్యక్రమం తమకు ఎంతో లబ్ధి చేకూరుస్తుందని కోలం గిరిజన యువకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వెదురు మొక్కలను నాటి తమ కుల వృత్తిని ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఆదివాసీ గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు. సంతోష్ సార్ మాకు వెదురు సాయం చేసిండు. పర్వెట్ మాకు ఇట్లా బతుకుర్రి అని మాకు ఇచ్చిండు సార్. ఇట్లా మేము ఒక్కొని చూసి ఒక్కొని మేము తయారు చేస్తాం, ఇట్లా మేము బతుకుతాం సార్. మాకు 10 కలపాలా సార్, మాకు ఏదైనా లోన్ పెట్టాలా సార్, మాకు ఐటీడీలో ఏదే లేదు సార్, నాకు పీటీజీ అని అంటారు సార్, పీటీజీ పనసులు పోయినాయి సార్. కానీ మాకు ఇది వెదురుతోని బాగా సంతోషం ఉన్నది సార్. మా పీటీజీ కులాంస్ మేము సార్. అప్పటి నుంచి ముత్తాతల నుంచి మేము ఈ పని చేసినాం సార్. ఇప్పుడు సుగా ఇదే పని చేస్తున్నాం సార్, ఇంకా పొలం చేస్తున్నాం సార్. మా వృత్తి ఏంటంటే మేము బ్యాంబుతో ఫస్ట్ మా తాతలు ఉన్నప్పుడు బ్యాంబుతో తయారు చేసినాం. ఇప్పటికీ మా నాన్న చేస్తుండు. కానీ కాకపోతే కొన్ని రోజుల క్రితం ఇప్పుడు బెంబ మొత్తం అయిపోయింది. ఆ దొరకలేవని ఒకసారి మళ్ళీ మా సంతోష్ కుమార్ సార్కి చెప్తే అతను సరే మీకు బెంబు కావాలంటే
అతను ఒక బ్యాంబూ ట్రీస్ తీసుకొచ్చి ఒక మా ఇక్కడ పక్కన ఉన్నది మా చేనులో 5 ఎకరాల చేనులో బ్యాంబూ పెట్టించాడు. సో అవిట్లనే పెద్దాక అవిట్లనే కుర్చీలు కానీ మంచాలు కానీ చేద్దామని మళ్ళీ మా నాన్న వాళ్ళు అంటుంటే మేము కూడా అదే వృత్తి వాళ్ళు నేర్చుకున్నట్టు మేము కూడా నేర్చుకుందామని అనుకుంటున్నాం. అంటే సంతోష్ కుమార్ సార్ మాకు చేపట్టింది అది చాలా మంచి, అంటే మాకే కాదు మా తరాలకు కూడా మా చిన్నతనానికి కూడా పనికొస్తుంది. ఇటు పర్యావరణాన్ని రక్షించడంతో పాటు అటు గిరిజనులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ వెదురు మొక్కల పెంపకాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఆదివాసీల కోసం ఈ కార్యక్రమం చేపట్టిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పై సర్వత్రా ప్రశంసల వెల్లువ కురుస్తోంది.